దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయం భగవద్గీత యోగ అభ్యాస విధి మొదట మనకు ఉపదేశం చేస్తుంది. 5 అంశాలను ఉపదేశం చేస్తుంది. అందులో మొదటిది యోగాభ్యాస విధి. ఇది మొదటిది. యోగాన్ని మనం ఆచరించేటప్పుడు, ఏదైనా సాధన మనం చేసేటప్పుడు మనం ఉండేటువంటి స్థానాన్ని చక్కగా మంచిగా పెట్టుకోవాలి. స్థానాన్ని మంచిగా పెట్టుకోవడం అంటే 2 రకాలు. ఒకటి, అక్కడ మాలిన్యాలు ఏవి లేకుండా చూసుకోవాలి. మనకు కనిపించేవి. మనకి కనిపించనిది అది ఎవరి అభిమానానికి లొంగి ఉంది అనేటటువంటిది రెండవది. అది మనకి నిజానికి కనిపించదు. అది అంటే దానికి అక్కడ ఏ ఉంది ఎలా ఉంది అనేది మనకి తెలీదు. అలాంటి ప్రభావాలకి మనం లోను కాకుండా ఉండాలంటే దాన్ని నేలని ఎట్లా మనం శుద్ధి చేసుకోవాలి, ఆ నేల మీద ఏ ఏ రకమైనటువంటి స్థితిని మనం కల్పన చేసుకోవాలి. సో ఇది మనం ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ ఉండాలి. ఎవరిది ఇది, దాంట్లో ఏం ఉండాలి. మనకి సాధారణంగా పైన అందం కనిపిస్తే సరిపోతుందని అనుకుంటాం. కానీ వాటి స్థానం ఏమిటది, ఏముంది అక్కడ, క్రింద ఏముంది అనేది మనకి తెలియదు. అందుచేత అది కూడా తెలుసుకుని అలాంటి చోట మనం సాధన చేయడం అనేటటువంటిది చాలా అవసరం అన్నమాట. ఆలయాలు కట్టాలనుకుంటారనుకోండి, సాధారణంగా మంచి చోటు కావాలి. ఎవరి అభిమానానికి పాత్రం కాని చోటు కావాలి. ఏ రకమైనటువంటి కాలుష్యాలతోటి దూషితం కాని చోటు అయి ఉండాలి. సో అలాంటి చోటు చేస్తే అది మంచిది అని. కానీ అది మనకి అలాంటిదా కాదా మనకి ఎట్లా తెలియాలి? దానికోసం మనకి ఆగమ గ్రంథాల్లో పరీక్షా విధులు చెప్పాయి. నేలని మనం ఎట్లా పరీక్షించాలి, ఆ మట్టి బాగుందా లేదా, రాళ్ళు బాగున్నాయా, అది కాదు మనం చేయాల్సిన పరీక్ష. ఆలయం అక్కడ కట్టడానికి ఆ జాగా యోగ్యమా కాదా, ఇది తెలియాలి. అది తెలియాలంటే ఏం చేయాలి? ఎక్కడైతే తను కట్టాలనుకుంటున్నాడో ఆ చోట మొట్టమొదట చక్కగా దున్ని దాంట్లో కొన్ని గింజలు వేసి అది ముందర పండుతాయా పండవా చెక్ చేసుకోవాలి. ఎంతకాలం పండుతున్నాయి, ఎలా పండుతున్నాయి ముందర చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి పడుకోవాలి. అప్పుడు అతనికి అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఒక స్వప్నాదులు వస్తాయి, కళలు. వచ్చిన కళని బట్టి అది ఎటువంటి కళ, అదేదైనా అనుకూలమైన కళ వచ్చిందా, లేదా ఏదైనా భయంకరమైన కళ వచ్చిందా, లేదు ఏదో ఒక ప్యాసివ్గా ఏదో వచ్చిందా, దానిని బట్టి ఆ జాగా యొక్క ప్రభావాన్ని నిర్ణయం చేస్తాడు. అక్కడ చెయ్యొచ్చా చేయకూడదా అనేది. ఆలయాల కోసం ధ్వజస్తంభాలు పట్టుకొస్తుంటారు.
ధ్వజస్తంభాలంటే ఒక ముందుండేటువంటి గరుడ స్తంభం అంటాం కదా, అది కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. అలాంటి ఒక చెట్టును చూసి దాన్ని తెచ్చుకోవాలి. అయితే ఏ చెట్టు సేకరించవచ్చు, వాటికి ఏవో కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి. ఆ జాతికి సంబంధించినటువంటి చెట్లు నుంచి వచ్చినటువంటి కర్ర అయితే మంచిది అని అంటారు. అయితే ఈవెన్ అలాంటి కర్ర తీసుకోవలసినటువంటి సమయంలో కూడా వీళ్ళు మొట్టమొదట ముందు రోజు అక్కడికి వెళ్ళి అక్కడ పూజా పునస్కారం చేసుకుని పుణ్యాహవచనం గట్రా చేసి అక్కడ పడుకోవాలి ఆ రాత్రి ఆ చెట్టు కింద. అప్పుడు వీడికి ఏదైనా వచ్చేటువంటి కళలు గిలలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో చెట్ల మీద ఏవో ఉంటుంటాయి అంటుంటారు. ఏదో అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి చెట్లను కొట్టడమా, లేదు ఒక్కొక్కసారి ఆ చెట్ల మీద పక్షులు ఎన్నో నివసిస్తూ ఉంటాయి, వాటికి అది ఆవాసం. అలాంటి దాన్ని మనం చెడగొట్టడమా, చెదరగొట్టడమా, డిస్టర్బ్ చేయడమా, సో ఇవన్నీ గమనించడం కోసం అన్నమాట. అక్కడికి వెళ్ళి పడుకుంటే అప్పుడు వాడికి ఏ రకమైనటువంటి స్వప్నం వస్తుందో దాన్ని బట్టి ఆ చెట్టు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది నిర్ణయం చేస్తారు. పూరి జగన్నాథాన్ని గురించి ఎప్పుడైనా వినుంటారు మన వాళ్ళు చాలామంది. ప్రతి 12 ఏళ్లకు ఒక్కొక్కసారి ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండేటువంటి ఆ మూర్తులని, అవి చెక్కతో తయారు చేసిన మూర్తులు, దారు మూర్తులు అని అంటారనమాట. కళేబరం అని అంటారు దాన్ని వాళ్ళు. నవకళేబరాన్ని సమర్పించేటువంటి ఒక కాలం వస్తుంది. ఏ సంవత్సరంలో ఏదో ఆషాఢ మాసం 2 సార్లు వస్తుందో, అధిక ఆషాఢం అని అంటారు కదా, వస్తుందో ఆ ఏడాది మార్చాలి అనేది వాళ్ళకు ఒక నియమం పెట్టారు. ఎప్పుడు పెట్టారో ఎవరు పెట్టారో శాస్త్రాల్లో. సో అలాంటిది రావడానికి అది వచ్చే ఏడాది వస్తుంది అనగానే ఆ ఏడాది పాతమూర్తులని మార్చి నవకళేబరాలని అక్కడ సమర్పించాల్సిన అవసరం ఉంది కనుక దానికి ఆ దారుని సేకరించాలి. ఎక్కడి నుంచి సేకరించాలి అనడానికి వాళ్ళకి బోల్డని నియమాలు ఉన్నాయి. మొట్టమొదటి ఎవరో ఆయన స్నానం చేసి కూర్చుని దానికి ఏదో పుస్తకాలు తీసి ఆ పుస్తకాల్లో ఏదో చదువుతాట. అప్పుడు ఆ పుస్తకాల్లో ఉంటుందిటండి, బలానా దిక్కుకి ఇంత దూరం వెళ్ళవలేను, అక్కడి నుంచి ఇటు తిరగవలను, అటు తిరగవలేను, అక్కడ ఈ రకమైనటువంటి సన్నివేశాల్లో ఉండేటటువంటి ఫలానా చెట్టు దీనికి యోగ్యము. అంట్లో మొట్టమొదటి జగన్నాథుడిని తయారు చేస్తారు ఒకటి, ఓ పక్కన బలరాముడిని తయారు చేస్తారు, ఓ పక్కన సుభద్రాదేవిని తయారు చేస్తారు. 3 మూర్తులు ప్రధానంగా అక్కడ ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి మధ్య సైజు, ఒకటి కొంచెం చిన్న సైజు, అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక చెట్టు మించి మొత్తం 3 మూర్తులు తయారు చేయడానికి మళ్ళీ వీల్లేదు. ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క వృక్షాన్ని వాళ్ళు ప్రత్యేకించి సెలెక్ట్ చేయాలి. ఏ మూర్తి తయారు చేయడానికి ఎటు వెళితే అక్కడ ఆ చెట్టుని ఎట్లా వీళ్ళు గుర్తించాలి, దాంట్లో ఆ చెట్టు శుద్ధంగా ఉండాలి, ఆ చెట్టు మీద ఎక్కడ పక్షులు నివసించేటటువంటి చెట్టు కాకూడదు. ఇలాంటివేవో కొన్ని వాటికి నియమాలు అన్నమాట. దానికోసం పరీక్ష చేయడం కోసం వీళ్ళు ముందర వెళ్ళి అక్కడ దాని దగ్గర పూజా పునస్కారం గట్రా చేసి అక్కడ పడుకుని విశ్రమించడం ఏదో చేస్తే వాళ్ళకి వచ్చేటటువంటి ఆ స్వప్నమో భావనో దాన్ని బట్టి ఇది పనికొస్తుందా పనికి రాదా ఇది నిర్ణయం చేస్తారు వాళ్ళు. జనరల్గా ఏదైనప్పటికీ కూడా అది ఆ స్థానపు యొక్క ప్రభావాన్ని, ఆ వస్తువు యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అది మనిషి మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుందో దాన్ని బట్టి ఆ వస్తువు మనం వాడాలా, వాడకూడదా, వాడతగినదా, వాడతగనిదా, ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేస్తారన్నమాట. చోటు అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే దేశోయం సర్వకామధుక్ అంటారు మనకి. అంటే ఆ చోటుకి వెడితే చాలు మనకు ఒక రకమైనటువంటి ఒక శక్తి వస్తుంది, ఒక ప్రభావం వస్తుంది, ఒక తేజస్సు వస్తుంది, ఒక మంచి ఆలోచనలు వస్తాయి. నాకు అక్కడికి వెడితేనండి అక్కడ వైబ్స్ భలే బాగున్నాయండి అంటుంటారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినవి ఈ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. అక్కడికి వెడితే అసలు ఆ ప్రాంతపు ఆరాయే వేరండి. అసలు అక్కడికి వెడితే అద్భుతం. అంటే ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ స్థానపు కూర్పు అనేది మనని మనమే మరచిపోయేటట్లుగా, తన్మయం అయ్యేటట్లుగా మనని తయారు చేస్తుంది, అంత అందంగా ఉంటుంది అని అర్థం.
పైకి ఆకర్షంగా ఉన్నది లోపల సారం ఉండకపోవచ్చు, లోపల సారం ఉన్నవన్నీ కూడా పైకి ఆకర్షంగా ఉంటాయి ఉండవు అనేది రెండు కూడా మనం చెప్పలేము. ప్రభావం వేరు, అందం వేరు. సో ఇవి రెండు కూడా మనకి చేరితే అది సర్వకామధుక్ అన్నట్టుగా ఎవరు ఏది కోరితే వాళ్ళకి అది ఇస్తుంది అనమాట. విజయనగర మహాసామ్రాజ్యాన్ని గురించినటువంటి చరిత్ర బహుశా మన తెలుగు వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సామ్రాజ్యాన్ని స్థాపించాలి ఎక్కడైనా అని హరిహర్రాయలు, బుక్కరాయలు ప్రభృతులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సలహాదారుగా ఉండేటువంటి వ్యక్తి విద్యారణ్యుడు అనేటువంటి మహానుభావుడు. వీళ్ళంతా కలిసి అలా తిరుగుతూ ఉండగా ఎక్కడ మనం రాజ్యాన్ని స్థాపన చేద్దాం, ఎక్కడ చేస్తే మనం తిరుగులేని ప్రభావం కలిగినటువంటి పరిపాలకులుగా ఉండగలుగుతాం. పరిపాలకులకి బాధ్యత ఎక్స్పాన్షన్ కదా, అన్ని చోట్ల విస్తరించగలగడం. కనుక మనం ఎక్కడుంటే చక్కగా విస్తరించగలుగుతాము, శక్తివంతులం కాగలుగుతాము, అలాంటి దాన్ని చూడండి అని ఆదేశించారు రాజుగారు. మన ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు బయలుదేరారు. ఎలాంటిది ఉండాలి జాగా అనేది వెతుకుతుంటే వీళ్ళు ఒక చోటుకు వెళ్ళేటప్పటికీ ఒక పులి ఒక కుందేలుని తరుగుతోందండి. కుందేలుని పట్టుకుందామని ప్రయత్నం చేస్తాను. కొంత దూరం దాకా కుందేలు పరిగెడుతోంది, వెనకాతల పులి వస్తుంది. ఒక జాగాకి వెళ్ళగానే ఆ కుందేలు టక్కని వెనక్కి తిరిగి ఆ పులి మీద ఒకసారి తను గాండ్రించడం ప్రారంభించింది. అంతవరకు దాన్ని తరిగినటువంటి పులి హఠాత్తుగా ఆగిపోయింది. మెల్లమెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశం చూసి పండితుల వారికి, విద్యారణ్యుల వారికి తెలియచేస్తే ఆ జాగా మనకి రాజ్య స్థాపన చేసుకోవడానికి అనువైనటువంటి చోటు, అక్కడే చేద్దాం అంటే ఏమిటన్నమాట. ఆ స్థలం యొక్క ప్రభావం ఏమిటి అంటే అక్కడికి చేరిన వ్యక్తి యొక్క ఏ స్థితిని గమనించకుండా, లేదు ఏ స్థితిని లెక్కబెట్టకుండా తనలో ఉండేటటువంటి శక్తిని ఆ వ్యక్తికి ఇచ్చి వాడితో పని చేయించగలిగేటటువంటిది జాగా. అది ఒక కుందేలును కూడా పులి మీదకి ఎదురు తిరగగలిగేటట్లుగా శక్తివంతం చేయగలిగింది చోటు, స్థానానికి ఉండే బలం అది. నిజానికి అది మనం ఏదైనా కొన్ని సాధనాల ద్వారానైనా మనం నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ అలా కాకపోతే మనం చేసుకునేటువంటి ఏర్పాట్లు అక్కడక్కడ మనకు అలాంటి తెలియనప్పుడు అంచేత జాగాని గోమయంతో అనులేపనం చేయడం, గోమయంతో అలకడం, దాని మీద ముగ్గులు పెట్టడం, దాని మీద ఒక చెక్క మధ్యలో మనకి దానికి మధ్యలో ఉండేట్టుగా చూసుకోవడం, దాని మీద దర్భలతో ఒక పొర ఉండేట్టు చూసుకోవడం, ఆ పైన ఏదైనా జంతు చర్మంతో కానీ లేదు సుతులి ఉంటాయి కదా, పురుకోస, సో అలాంటి దాంతో ఏదైనా తయారు చేసినటువంటి ఒక చిత్ర ఆసనం అంటారు దాన్ని. సో అలాంటి దాన్ని వేసుకోవడం, దానిపైన ఒక ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఒక అతి ప్రశాంతతనిచ్చేటువంటి ఒక తెల్లటి వస్త్రం వేసుకోవడం, చక్కగా మెత్తగా ఉంటుంది, దాని మీద కూర్చోవడం. అక్కడ ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. అలాంటి చోట కూర్చొని అక్కడ తనని తాను బాగు చేసుకోవడం కోసం, ఆత్మశుద్ధి కోసం వాడు చేసేటువంటి సాధన ఏదో చేయాలి. చేసే వ్యక్తి యొక్క ప్రభావాన్ని బట్టి కూడా చోటు యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. మనం వినుంటాం గతంలో ఋషుల ఆశ్రమాల గురించి మనం వినుంటాం. ఋషి ఆశ్రమాల్లోకి వెడితే మనుషులు ఎలా ఉంటారో తెలియదు, కానీ జంతువులు మాత్రం పరస్పర వైరాన్ని మర్చిపోయి ఒకదానితో ఒకటి కలిసి తిరుగుతుండేవి. వినుంటారనుకుంటాను. ఆవు పులి కలిసి తిరిగేవిట, లేడీ పులి కలిసి తిరిగేవిట, పాము ముంగిస కలిసి తిరిగేవిట, పావురాలు గెద్దలు కలిసి తిరిగేవిట. జంతువులు పక్షులు లాంటివన్నీ కలిసి తిరిగే వాటికి ఉండేటటువంటి జన్మతః సిద్ధమైనటువంటి వైరాన్ని మరిచిపోయి
మనుషులు కూడా కొంతవరకు అట్లా ఉండే ప్రయత్నం చేసేవారేమో అని అనుకుంటాం, మనకి తెలియదు బాగాను. కానీ మనుషుల్లో మాత్రం అక్కడ ఈగోస్ పెరుగుతుంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అందరి విషయంలో అన్నీ అలాగే పనిచేస్తాయని చెప్పలేమండి. ఋషుల ఆశ్రమాల్లో రామాయణంలో ఇలాంటి ఒక మహర్షి మనకు కనిపిస్తాడు. నిశాకరుడు అనే ఒక మహానుభావుడు చాలా గొప్పవాడు. సంపాతి ఈయన గురించి చెప్పిందండి. వానర వీరులతోటి సముద్ర తీరంలో తనతోటి కలిసినప్పుడు సీతా సమాచారాన్ని చెబుతూ తనకి రెక్కలు ఎందుకు పోయాయి, రెక్కలు మళ్ళీ ఎలా వస్తాయి, ఎలా తాను ఈ స్థితిలో ఉంది అనేది తను చెప్పుకుంటుంది. ఎందుకంటే మొట్టమొదటి వీళ్ళు అక్కడికి సముద్ర తీరం దగ్గరికి వచ్చి ఇంక సముద్రం దాటడం చేత కాదు అని అనుకుని నిరాశ చెందిపోయి ఇంకా ప్రాణం వదిలిపెట్టేద్దాం, మనం వచ్చి 6 నెలలు దాటిపోయింది, సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయిన తర్వాత మనం పెడితే ప్రాణం తీసేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాణం తీయించుకోవడం కంటే మనం ఇక్కడే కూర్చుని హాయిగా నిరాహార దీక్ష చేస్తూ ప్రాయోపవేశం చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టేస్తే అదే సుఖం కాబోలు అనుకుంటూ ఇంక సరే ప్రాయోపవేశం చేసేస్తున్నాం అనుకుంటూ ఒకడు ఈ పక్కన, ఒకడు ఆ పక్కన, ఒకడు ఇంకో పక్కన, మరొక పక్కన వెళ్ళి ఒక్కొక్కళ్ళు పడుకొని ఇంకలాగా ధ్యానాల్లో ఉండిపోయారనమాట. ఇంతలో ఒక పక్షి కొండ నుంచి దిగొస్తోంది, పెద్ద పక్షి. దాన్ని చూసి పాపం వీళ్ళకి భయం వేసింది. అదే మిగతా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. చూడండిరా, ఒక పక్షి రాముడికి కష్టం వస్తే పాపం తన ప్రాణాన్ని ఇచ్చి రాముడి సేవ చేసింది. రాముడి సేవలో మనం ఉన్నాం, కానీ ఇప్పుడు మనందరినీ కూడా తినడానికి చూడండి పక్షి వస్తుంది, తిరగడానికి మనకు ఓపిక కూడా లేదు. ఆ పక్షి వస్తే మనం ఇక్కడ చేసేటువంటి ప్రాయోపవేశం చూసి శుభ్రంగా రోజుకు ఒక్కొక్కడిని తన ఆహారంగా పుచ్చుకోవచ్చు అనుకుంటుంది అని ఇలాగా ఎందుకు అనవసరంగా మనం ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయ్యో సీతమ్మ అవళ్ళు పంచవటికి ఎందుకు వచ్చినట్టు, రావణాసుడు ఎందుకు పోయినట్టు, రాముడు ఎందుకు వెతుకుతూ బయలుదేరినట్టు, సుగ్రీవుడితో సఖ్యం ఎందుకు కలిగినట్టు, సుగ్రీవుడు ఎందుకు మనని పంపించినట్లు, మనం వచ్చి ఇక్కడ ఇలా ఎందుకు చిక్కుకున్నట్టు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. రాముడి ప్రస్తావన వినేటప్పటికీ సంపాతికి ఆశ్చర్యం వేసింది. ఆ రాముడి ప్రస్తావనతో పాటు నిజానికి చూడండి పాపం జటాయు ఇంకొక పక్షి ఎంత ఉపకారం చేసింది రాముడికి, ఆ ప్రాణాన్ని అర్పించింది. ఈ మాట మాట్లాడుతుంటే విని ఏమిటి జటాయు మాట మాట్లాడుతున్నారు అని అడిగిందండి. అడిగితే నువ్విలా అడుగుతున్నావేమిటి అన్నాడు. అయ్యో జటాయు నా బ్రదరయా అని చెప్పింది. మరి నువ్వెవరివి? నా పేరు సంపాతి అని. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అసలు జటాయుకి ఏమైంది చెప్పండి అని అడిగింది. అయ్యో జటాయు ఇలాంటి సన్నివేశంలో దానికి పాపం ప్రాణం కోల్పోయింది. అయ్యో నాకు సోదరుడు జటాయు, ముందర నేను తర్పణాలు చేసుకోవాలి, మా తమ్ముడికి నన్ను తీసుకువెళ్ళండి అని పాపం తను వెళ్ళలేదు, రెక్కలు లేవు. అంచేత తనని మోసుకుని వీళ్ళందరినీ తీసుకువెళ్ళమని సముద్రం దగ్గరికి వెళ్ళి తన సోదరుడైనటువంటి జటాయు పేరు మీద తర్పణాలు గట్రా చేసుకుని అప్పుడు మళ్ళీ వచ్చి వెనక కూర్చోబెట్టితే అక్కడ కూర్చుని జటాయు ఎట్లా ప్రాణం వదిలిపెట్టిందో తెలుసుకుని పాపం చాలా శోకించింది, దుఃఖపడింది. సంపాతి నువ్వెందుకు ఇలా అయ్యావు మరి అని అడిగితే అప్పుడు చెప్పింది, నేను మా జటాయు ఇద్దరం కలిసి ఒకనాడు మేము పోటీ పెట్టుకున్నాం, సూర్యుడు ముందర అస్తమిస్తాడా, మనం ముందర ఈ ప్రయాణం ముగిద్దామా తూర్పు నుంచి పశ్చిమానికి అని మేము ప్రయాణంలో పోటీ పెట్టుకున్నాం సూర్యుడి మీద. ఎందుకంటే మేము చాలా పైన ఎగిరే పక్షులం కదా, మరి అంత పైన ఎగురుతుంటే ఆయనకు ఉండేటటువంటి ఆ ఉష్ణ కిరణ ప్రభావం చేత పాపం జటాయువుకి స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది. వాడిని కాపాడదాం కదా అని వాడి మీదకి వెళ్ళి నేను రెక్కలు పరిచి వాడికి కాస్త నీడనిచ్చేటప్పటికీ వాడు బాగానే ఉండి మెల్లిగా దాటాడు. కానీ నాకు మాత్రం రెక్కలు కాలిపోయి నేను పడిపోయాను. ఎక్కడో పడ్డాను అడవిలో, రెక్కలు లేవు, ప్రాణం మాత్రం ఉంది. ఏం చేయాలో తోచలే, తిండి తిప్పలు లేక నకనకలాడిపోయా చాలా కాలం. ఇంతలో ఎవరో చెప్పారు, అక్కడ పక్కన నిశాకరుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఆయనకి జంతు శాస్త్రం చాలా బాగా తెలుసును, ఆయన దగ్గరికి వెళితే మళ్ళీ నీకు రెక్కలు వచ్చేటట్టు చేస్తాడు అని అన్నారు. ఆశతోటి నేను ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికీ ఆయన ఎక్కడి నుంచో తన ఆశ్రమానికి తిరిగి వస్తుంటే ఆయన వెనకాతల జంతువులన్నీ, పక్షులు జంతువులు అన్నీ కూడా వెళ్ళేటటువంటి రాజుగారి వెనకాతల సైన్యంలాగా సాగుతున్నాయి.
అన్నీ కలిసిమెలిసి తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సరే ఈయన నాకు ఉపకరిస్తాడన్న చేత వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం పెట్టారు. మహానుభావుడు గమనించాడు, ఆయన చూశాడు, నా కష్టం తెలుసుకున్నాడు. వెంటనే ఆయన వరం ఇచ్చాడు. ఏమని? హే సంపాతి, నీకు ఇప్పుడే నేను రెక్కలు ఇచ్చేస్తే నేను ఇవ్వగలను. నాకు తెలిసినటువంటి వైద్యశాస్త్ర ప్రభావం చేత నీకు రెక్కలు ఇచ్చేయగలను నేను. కానీ ఇప్పుడు నేను నీకు రెక్కలు ఇచ్చేస్తే నువ్వు రయ్యమని ఎగిరిపోతావు హాయిగా నీ మానాను. కానీ నీ వల్ల జరగాల్సినటువంటి ఒక కార్యం ఉంది రాబోయే కాలంలో. ఐ థింక్ ప్రాబబ్లీ ఆయన చెప్పింది కొన్ని దశాబ్దాలకి ముందు ఎప్పుడు అయి ఉంటుంది. రాబోయేటువంటి కాలంలో ఇక్కడికి రామకార్యాన్ని సాధించుకోవడం కోసమని కొంతమంది వానరులు వస్తారు. వాళ్ళకి సీతమ్మ జాడ చెప్పాల్సిన బాధ్యత నీకుంటుంది. ఈ మాట ఆయన చెప్పి వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళకి సమాచారం ఇచ్చేటంత వరకు నీకు రెక్కలు రావు. ఎప్పుడు నువ్వు వాళ్ళకి సమాచారం ఇస్తావో అప్పుడు నీకు రెక్కలు వచ్చేట్టుగా నేను మందిస్తున్నాను నీకు అని ఆయన పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఆయన ఒక మందు ఏదో ఇచ్చాడు ఆయన. సరే ఆ మందు వేసేసుకుంది, కానీ తనకి రెక్కలు రావు అని ఆయనే చెప్పాడు. రాముడు సమాచారం చెప్పేంత వరకు నీకు రెక్కలు రావు అని అన్నాడు ఆయన. ఆయన అన్నట్టుగానే ఇంతకాలం కూడా నేను అలాంటి వాళ్ళు ఎవరు వస్తారా, ఎవరికి నేను ఉపకారం చేయాల్సి ఉంటుంది సీతమ్మ సమాచారాన్ని గురించి అని పాపం అట్లాగా కళ్ళల్లో దీపాలు పెట్టుకుని వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ కూర్చున్నాను నేను. ఇన్నాళ్ళకి మీరు వచ్చారు, నా అదృష్టం పండింది. మీకు సీతమ్మ సమాచారాన్ని నేను తప్పకుండా చెప్తా. అడే చెప్పు అని. మీకేం బెంగక్కర్లేదర్రా, అదిగో లంకానగరం 100 యోజనాల తర్వాత కనిపిస్తుంది నాకు. ఆ లంకానగరంలో అశోకవనంలో సీతమ్మ చెట్టు కింద కూర్చొని పాపం శోకిస్తోంది. మీరు వెళ్ళండి, చక్కగా మీ కార్యాన్ని పూర్తి చేసుకుని రండి, మీకేం భయం అక్కర్లేదు, బెంగ అక్కర్లేదు, చక్కటి రామకార్యం ఇది అని అంటూ ఉండగానే దానికి రెక్కలు వచ్చాయి. ఇగో చూసారా, నాకు ఆవేళ నిశాకరుడు ఇచ్చినటువంటి వరం ఫలించింది, ఆయన ఇచ్చినటువంటి మందు పనిచేసింది, రామ సమాచారాన్ని నేను మీకు చెప్పా, రామ కార్యాన్ని నేను నెరవేర్చా, అందుచేత నాకు ఇప్పుడు కొత్తగా రెక్కలు వస్తున్నాయి. ఆశ్చర్యం అనుకుంటూ రెక్కలు రాగానే పాప ఆ సంపాతి పక్షి కాస్త ఎగిరిపోయింది. మా గోపాలాచార్య స్వామి వారు అనే గురువుగారికి సంపాతిని తలుచుకుంటే ఒళ్ళు మండుతూ ఉండేది. నేను సీతమ్మను అక్కడ చూస్తున్నా, మీరు వెళ్ళి పని చేసుకురండి అంటుంది, రెక్కలు వచ్చాయి, జటాయువంత పక్షి. ఒక్కసారి పాపం ఏ వానరునో తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా అక్కడ లంకానగరంలో దింపి వచ్చుంటే ఎంత బాగుంటుండేది. నిజానికి అట్లాగా చేయొచ్చు. అక్కడి నుంచి ఆ పక్షికి వెళ్ళడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes, అంతకంటే పెద్ద దానికి ఎక్కువ అక్కర్లే. అంటే భూమికి చుట్టూ బోల్డెన్ ఆవృత్తుల్లో తిరుగుతుండేది అది. అంచేత దానికి పెద్ద కష్టమేం కాదు. కానీ అలాగ ఎవరిని తీసుకువెళ్ళలేదండి. రెక్కలు వచ్చాయి, వెళ్ళొస్తా బాయ్ బాయ్ అంటూ టక్కమని ఎగిరిపోయింది అంతే. ఆ గోపాలస్వామి అంటాడు, ఇదేం పక్షిది, వాళ్ళ తమ్ముడేమో రాముడి కోసం ప్రాణం ఇచ్చాడు, ఈ సంపాతి కనీసం వానరులతోటి ధైర్యంగా ఉండంటారా, తప్పకుండా మీరు చూస్తారు అని ఒక మాట కూడా సాహసించలేదు, అని లేకపోయింది ఎందుకునో. సరే తర్వాత కథ మనకి తెలుసును. అంటే ఆ మహానుభావుడి అభిమానానికి పాత్రం కావడం చేత ఆయన ఉండే ప్రాంతం అంతా కూడా ఏవి తమ సహజ స్వరూపాలు సహజ వైరాలని మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసి తిరుగుతూ ఉండగలిగేటటువంటి స్థితిని పొందాయి అని మనకి రామాయణంలో వాల్మీకి స్పష్టం చేశాడు. దేశం, మనం ఉండేటటువంటి స్థానం మంచిది కావాలి, ఎప్పుడు మనం పని చేయాలి అని అనుకున్నా అది ఒకవేళ అది మంచిదో కాదో మనకి తెలియనప్పుడు దానికి చక్కటి గోమయంతో అనులేపనం చేయడం, వాటి ద్వారా దానికి మనం శుద్ధి కలిగేటట్టుగా చేసుకోవచ్చు, దాన్ని మనం వినియోగించుకోవచ్చు కూడా. ఇంకా ముందుకు పెడుతున్నాడు ఆయన. ఆసనం ఎలా వేసుకోవాలి దాని మీద, దాన్ని ఎట్లా మనం అందంగా అలంకరించుకోవాలి, ఇవి కూడా చెబుతూ ముందుకు తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జై శ్రీమన్నారాయణ.